మనం ఏపీపీఎస్సీ వారు నిర్వహించిన గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, బై విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ వాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ డెసిగ్నేటెడ్ యాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో మనకి ఇక్కడ కొన్ని యాక్ట్స్ ఇచ్చారు. ఆ యాక్ట్స్లో మనకి ఏం అడుగుతున్నారంటే, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేవారు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఏ యాక్ట్లో మారారు అని అడుగుతున్నారు. సో మనకి ఈ యాక్ట్స్ అన్నీ ఉంటాయన్నమాట. వీటిల్లో మనం అన్ని ఫీచర్స్ చూసుకుంటే మనకి ఈచ్ యాక్ట్లో కొన్ని డిస్టింగ్విష్డ్ ఫీచర్స్ ఉంటాయి, అంటే ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉంటాయి. వాటిని మనం గుర్తుపెట్టుకుంటే మనకి రాబోయే ఎగ్జామ్స్లో యూజ్ అవుతాయి. సో మనకి ఈ గవర్నర్ ఆఫ్ బెంగాల్ అనే పోస్ట్ ఉంటుంది కదా, ఆ పోస్ట్కి డిఫరెంట్ యాక్ట్స్లో డిఫరెంట్ నేమ్స్ వస్తాయన్నమాట. అంటే రోల్ అనేది ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ మనకి గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఉంటారు. సో గవర్నర్ ఆఫ్ బెంగాల్ మనకి ఫస్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మారుతారు అనమాట. సో తర్వాత ఏంటి, సో మనకి గవర్నర్ ఆఫ్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మారింది రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 కాబట్టి ఇది మనకి ఆన్సర్ అవ్వదు. మనకి ఏం కావాలి, గవర్నర్ ఆఫ్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేవాళ్ళు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎప్పుడు మారారో కావాలి. సో దాని తర్వాత నెక్స్ట్ యాక్ట్ ఏంటి, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. సో ఈ యాక్ట్లో మనకి ఏమవుతుందంటే సెంట్రలైజేషన్ జరిగి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేవారు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారుతారు. సో మనకి ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుంది, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. నెక్స్ట్ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858లో ఏమవుతుంది, మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు మనకి బ్రిటిష్ క్రౌన్కి రిప్రజెంటివ్గా మారుతారు. సో అప్పటి నుంచి మనం ఏమని పిలవడం స్టార్ట్ చేస్తాం, వైస్రాయ్ అని పిలవడం స్టార్ట్ చేస్తాం. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో 1935లో ఏమైనా చేంజ్ అవుతుంది, ఏం చేంజ్ కాదు, రోల్ వైస్రాయ్గానే ఉంటారు. సో మనకి ఇప్పుడు ఆన్సర్ వచ్చి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారింది ఇప్పుడు చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833లో. సో మనకి సోర్స్ వచ్చి లక్ష్మీకాంత్ సార్ది పాలిటీ బుక్. దీంట్లో మనకి అన్ని యాక్ట్స్లో ఫీచర్స్ అన్నీ ఉంటాయి, అన్నీ ఒకసారి చూసుకోండి, మనకి నెక్స్ట్ ఎగ్జామ్స్లో యూజ్ అవుతుంది. మనకి ఫస్ట్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833లో చూసుకుంటే ఫస్ట్ పాయింటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేవారు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారారు. సో మనకి అది ఆన్సరు. నెక్స్ట్ యాక్ట్స్లో కూడా చూసుకోండి, రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773లో ఏమైంది, గవర్నర్ ఆఫ్ బెంగాల్ కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మారారు. సో అది జరిగింది 1773లో. నెక్స్ట్ 1858లో ఏమైంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో మనకి వైస్రాయ్గా మారారు, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా టు వైస్రాయ్ ఆఫ్ ఇండియా. సో అది నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. మిగిలిన ఫీచర్స్ కూడా చూసుకోండి. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో 1935లో ఏమైంది, ఏం చేంజ్ గల రోల్ అనేది వైస్రాయ్ అనే. దీంట్లో ఏంటంటే మనకి ఫెడరేషన్, ఆల్ ఇండియా ఫెడరేషన్ అనేది వస్తుంది, సెంటర్కి స్టేట్కి మధ్య పవర్ షేర్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఫెడరల్ లిస్టు, ప్రొవిన్షియల్ లిస్టు, కాంకరెంట్ లిస్ట్ అనేది 3 లిస్టులు ఉంటాయి. ఇవన్నీ ఫీచర్స్ చూసుకోండి. సో మనకి సోర్స్ వచ్చి ఇండియన్ పాలిటీ, లక్ష్మీకాంత్ సార్ బుక్. సో మనకి ఈ క్వశ్చన్ దేనికి సంబంధించింది, మోడర్న్ హిస్టరీలో మనకి వస్తాయి ఇవి, అడ్మినిస్ట్రేషన్లో వస్తుందన్నమాట. మనకి మొత్తం ఈ యాక్ట్స్ అనేవి మనకి రెగ్యులేటింగ్ యాక్ట్, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఫస్ట్ రెగ్యులేట్ చేయడానికి బ్రిటిష్ గవర్నమెంట్ చేస్తుంది రెగ్యులేటింగ్ యాక్ట్స్. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ వస్తాయి 1858 ఆఫ్టర్వర్డ్స్. నెక్స్ట్ కౌన్సిల్ యాక్ట్స్ వస్తాయి, కౌన్సిల్స్ చేంజ్ చేస్తూ. సో అవన్నీ చూసుకోండి. తర్వాత మనకి ఆన్సర్ వచ్చి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎప్పుడు మారారంటే చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. సో మనకి ఇదే సేమ్ క్వశ్చన్ మనకి గ్రూప్ 2 మెయిన్స్లో కూడా అడగడం జరిగింది ఈ ఇయర్. ఆప్షన్స్ చేంజ్ చేశారు అంతే. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వచ్చి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఏ యాక్ట్ ద్వారా మారారంటే చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.